ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 3, 4, 5 తేదీల్లో అతి పెద్ద లాటరీ యోగం. ఈ పెరుగల స్త్రీని అసలు వదులుకోకండి. మిమ్మల్ని చీయన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని రాజయోగం పట్టబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు 3, 4, 5 తేదీల్లో అతిపెద్ద అదృష్ట యోగం. మీరు ఈ పెరుగల స్త్రీని మీ జీవితంలో వస్తే నిర్లక్ష్యం చేయవద్దండి. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కన్యా రాశి మిత్రులకు స్వాగతం. ఆగస్టు నెల 3, 4, 5 తేదీలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపుగా నిలిచే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం చెబుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మీలో ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త అవకాశాలు కనిపించడం, కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగడం వంటి అనుకూలమైన పరిణామాలు కనిపించవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఏర్పడవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక మహిళ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అవకాశం అయితే ఉండవచ్చు. ఆమె కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా కొత్త పరిచయం కూడా కావచ్చు. ఆమె ఇచ్చే ఒక మంచి సలహా, ఒక మంచి పరిచయం లేదా ఒక అవకాశం మీ జీవితంలో సానుకూలమైన మార్పుకు కారణం కావచ్చు. అందుకే మంచి మనసుతో ఇచ్చేటటువంటి వ్యక్తులను గౌరవించండి. ఇప్పటి వరకు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించిన వారు కూడా మీ యొక్క పురోగతి చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క కృషిని మెచ్చుకునే పరిస్థితులు అయితే రావచ్చు. ఇది మీ యొక్క సహనం, పట్టుదల, క్రమశిక్షణకు దక్కే గౌరవం. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన వాతావరణం అయితే ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయండి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. దూరంగా ఉండే బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కృషి తగినంత ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా కూడా సాధారణమైన జాగ్రత్తలు పాటించండి. సమయానికి ఆహారం తీసుకోవడం కానీ, తగినంత విశ్రాంతి తీసుకోవడం కానీ, సానుకూలమైన ఆలోచనలతో ఉండడం కూడా మంచిదే. ఆగస్టు 3, 4, 5 తేదీల్లో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఆలోచించి ఉపయోగించుకోండి. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా తెలివిగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అదృష్టం కంటే మీ కృషి, నిజాయితీ, పట్టుదలే మీ యొక్క విజయానికి బలమైన పునాది అవుతుంది అని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని రాశి ఫలితాల వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ రాశి జాతకులు జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఎదురు చూస్తున్న శుభవార్త మీ ఇంటి గడప తట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు చేసిన ప్రతి అడుగు కూడా సరైన దిశ దొరికినట్లుగా అనిపిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టాన్ని చాలామంది గుర్తించకపోయినా సరే ఇప్పుడు అదే కష్టం మీకు గౌరవాన్ని తీసుకురావచ్చు. మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయే వారు పెరుగుతారు. ఒకప్పుడు మీపైన నమ్మకం పెట్టుకొని వారు కూడా ఇప్పుడు మీతో కలిసి పనిచేయాలని కోరుకునే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఈ సమయంలో కొత్త పరిచయాలు మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో వచ్చే ఒక మహిళ ద్వారా విలువైన సమాచారం, సలహా లేదా అవకాశాలు లభించవచ్చు. ఆమెను గౌరవంతో చూడండి, కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా సరే మీ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని ముందుకు సాగండి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఊరట లభించే సూచనలు కూడా ఉన్నాయండి. నిలిచిపోయిన బకాయిలు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఊహించని అవకాశాలు రావడం వంటి పరిణామాలు అయితే లభించవచ్చు. అయితే
పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించడం మీకు చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించవచ్చు. ప్రమోషన్, కొత్త బాధ్యతలు లేదా జీతం పెంపు గురించి కూడా చర్చలు మొదలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కూడా వ్యాపార విస్తరణకు మార్గాలు అనేవి తెరుచుకోవచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధువులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ సంతోషకరమైన సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభం కావచ్చు. గుర్తుంచుకోండి, విజయం అనేది ఒక్క రోజులో వచ్చే విషయం అయితే కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం కలిసి వచ్చినప్పుడు గొప్ప ఫలితాలు అయితే కనిపిస్తాయి. ఈ సమయంలో అంటే ఆగస్టు నెల 3, 4, 5 తేదీలను మీ యొక్క లక్ష్యాల కోసం మరింతగా కష్టపడే రోజులుగా మార్చుకోండి. మీ ప్రయత్నాలు మీకు నిజమైన అదృష్టాన్ని కూడా అందించే అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన రాశి విశ్లేషణల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదండి, ఈ కన్యా రాశి జాతకుల గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా చూసేద్దామండి. కన్యా రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా తెలివితేటలు, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుతమైనటువంటి స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో, నాణ్యతతో చేయాలని భావిస్తూ ఉంటారు. చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించే అలవాటు వీరికి ఉంటుంది. కన్యా రాశి వారు మాట్లాడే ముందుగా బాగా ఆలోచిస్తూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితులను విశ్లేషించి సరైన సమయంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అందుకే చాలామంది వీరిని మంచి సలహాదారులుగా కూడా భావిస్తూ ఉంటారు. కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల పట్ల అపారమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. బాధ్యతలను ఎప్పుడూ కూడా విస్మరించారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారు. స్నేహంతో, విశ్వాసాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే చివరి వరకు కూడా వారికి అండగా ఉంటారు. అయితే మోసం లేదా ద్రోహాన్ని మాత్రం అసలు సహించలేరు. నమ్మకం దెబ్బతింటే మళ్ళీ దగ్గరకు కావడానికి మంచి సమయం అనేది వీరు తీసుకుంటూ ఉంటారు. పనిలో పరిపూర్ణతను కోరుకుంటూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు చిన్న తప్పులను కూడా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. ఈ అలవాట్ల వలన మంచి ఫలితాలు సాధించినప్పటికీ కూడా కొన్నిసార్లు తమ పైన తాము అనవసరమైన ఒత్తిడి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అవసరం లేని ఖర్చులు చేయరు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. డబ్బు విలువను బాగా వీరు అర్థం చేసుకుంటుంటారు. ప్రేమ విషయంలో కన్యా రాశి వారు నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి మనసు ఇచ్చాక ఆ బంధాన్ని కాపాడేందుకు శక్తి మేరకు ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామికి గౌరవం, ప్రేమ, నమ్మకాన్ని కూడా వీరు అందిస్తూ ఉంటారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.